Good evening all. Welcome to my YouTube channel Maths by Venki. ప్రీవియస్ వీడియోలో ఎక్సైజ్ 7.5 కంప్లీట్ చేసాం ఫ్రాక్షన్స్ అనే చాప్టర్లో. నౌ we will discuss exercise 7.6. This is the లాస్ట్ ఎక్సైజ్ ఇన్ దిస్ చాప్టర్. ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ లాస్ట్ ఎక్సైజ్ అమ్మా. ఇవి కూడా ఈజీగానే ఉంటాయి. ఇక్కడ డినామినేటర్ ఎలా ఉంది? 3, 7, 10, 15. అంటే ఇవన్నీ ఏ ఫ్రాక్షన్స్ ఇవి? అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సొల్యూషన్ ఏ 2/3 ప్లస్ 1/7 ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్సెప్ట్ నేర్చుకుందాం. కాన్సెప్ట్ తర్వాత షార్ట్ కట్ కూడా చూద్దాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. 3 7s are ఎల్సిఎం ఆఫ్ 3 and 7 ఈజ్ ఈక్వల్ టు 3 7s are 21. మనకి ఎల్సిఎం 21 అనేది వచ్చింది. అంటే ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ మనకి 21 రావాలి. 2/3 ఇంటూ డినామినేటర్ 21 రావాలంటే ఇక్కడ 7 ఉంది కాబట్టి 7తో మల్టిప్లై చేయండి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఓకేనా? ప్లస్ 1/7 ఇంటూ ఇక్కడ కూడా డినామినేటర్ 21 రావాలి. 21 రావాలంటే 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. దిస్ ఇస్ ద హింట్. 7 2s 14, 3 7s are 21 ప్లస్ 1 3s are 3, 3 7s are 21. చూడండి, ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్ అయిపోయింది. లైక్ ఫ్రాక్షన్ అయితే డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని, న్యూమరేటర్ ఎడిషన్ అయితే ఎడిషన్ చేయడం, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేయడం. దట్ ఈజ్ ఈక్వల్ టు 17/21. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకేనమ్మా? ఓఆర్ఆర్ ఇలాగా 2 ఫ్రాక్షన్స్ ఇస్తే ఇంకోలా కూడా చేయొచ్చు. అది ఎలా అంటే 3 7s are 21, do cross multiplication. 2 7s are 14 plus 3 1s are 3. రెండు ఎడిషన్ చేస్తే 17/21. దిస్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ ద 2 ఫ్రాక్షన్స్. 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే కనుక ఇలా చేయాలి. ఓకేనా? దిస్ ఇస్ ద కాన్సెప్ట్. లైక్ ఫ్రాక్షన్లోకి మార్చుకుని అప్పుడు ఎడిషన్ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి. క్లియర్ మా? ఓకే. నెక్స్ట్ బి. B, what is that? 3/10 plus 7/15. ఇక్కడ LCM తీసుకోవాలి. వాట్ ఇస్ ద LCM హియర్? 10కి 15కి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి కాబట్టి 5 టేబుల్లో 5 2s 5 3s. 5 2s are 10, 10 3s are 30. 30 is the LCM. LCM of 10 and 15 is equal to 30. LCM ఎంత వచ్చిందమ్మా? 30. 30 వస్తేప్పుడు మనం ఏం చేయాలి? డినామినేటర్ 30 వచ్చేలా చూసుకోవాలి. డినామినేటర్ 30 వచ్చేలా చూసుకోవాలి. 3/10 ఇంటూ దేంతో మల్టిప్లై చేస్తే మనకు 30 వస్తుంది? 3తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది. అంటే 3/3 ప్లస్ 7/15 ఇంటూ దేంతో మల్టిప్లై చేస్తే మనకు 30 వస్తే 2తో మల్టిప్లై చేస్తే, అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 2తో మల్టిప్లై చేస్తే మనకు 30 అనేది వస్తుంది. 3 3s are 9/30 ప్లస్ 7 2s are 14, 14/30. బోత్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. 30 9 ప్లస్ 14, 9 ప్లస్ 14 అంటే 23, 23/30. చూద్దాం. 10 into 15 150, 15 3s 45 plus 10 7s are 70. That is equal to 70 plus 40 అంటే 110, 110 plus 5 115/150. మనకి 5 టేబుల్లో 5 2s are 10, 5 3s 15. ఓకే. 5 3s are 15 0 అంటే 23/30. 23/30. ఓకేనా? నెక్స్ట్ సి. నెక్స్ట్ సి
4/9 ప్లస్ 2/7. నో కామన్ ఫ్యాక్టర్ అంటే 9 7s are 63. 63 is the LCM. LCM ఏమవుతుందమ్మా రెండిట్లకి 63. 63 అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 63 వచ్చేలా చూసుకోవాలి. 63 వచ్చేలా చూసుకోవాలంటే ఏం చేయాలి? 4/9 ఇంటూ డినామినేటర్ 7 ఉంది కాబట్టి 7/7తో మల్టిప్లై చేయాలి. ప్లస్ 2/7 ఇంటూ డినామినేటర్ 9 ఉంది కాబట్టి 9/9తో మల్టిప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 7s are 28/63 ప్లస్ 18/63 లైక్ టర్మ్స్ అయిపోయినాయి. 63 28 ప్లస్ 18 రెండు ఎడిషన్ చేస్తే 20 30 30ని 46 46/63. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓవరాల్ చూద్దాం అది కూడా వర్కౌట్ అవుతుందో లేదో. 9 7s are 63, 7 4s are 28 plus 9 2s are 18, 20 plus 10 30, 30ని 46/63. క్లియర్? నెక్స్ట్ ఈ సమ్ 2/5 ప్లస్ 1/6. సేమ్ 5 6 are 30. 30 is the LCM. అంటే దేంతో మల్టిప్లై చేయాలి మనం? 2/5ని డినామినేటర్ 6 ఉంది కాబట్టి 6/6తో మల్టిప్లై చేస్తే మనకు 30 వస్తుంది. ప్లస్ అంటే లైక్ ఫ్రాక్షన్స్ చేయడానికి 1/6 ఇంటూ డినామినేటర్ ఏముంది 5 అంటే 5/5. ఇప్పుడు చూడండి 6 2s are 12, 5 6s are 30 ప్లస్ 1 5s are 5, 6 5s are 30. LCM రెండిట్లకి 30 ఉంది కాబట్టి రైట్ 30. 12 ప్లస్ 5 ఎడిషన్ చేస్తే 17/30. దిస్ ఇస్ ద ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ F. I do here F. What is that? 4/5 plus 2/3. సేమ్ 5 3s are 15 అంటే 15 LCM అయితే డినామినేటర్ 15 వచ్చేలా చూసుకోవాలి. 4/5ని ఏ ఫ్రాక్షన్తో మల్టిప్లై చేస్తే మనకు 15 వస్తుంది? ఇక్కడ హింట్ 3 ఉంది కాబట్టి 3/3 ప్లస్ 2/3 ఇంటూ 5 ఉంది కాబట్టి డినామినేటర్ 5/5. 4 3s are 12, 5 3s are 15 ప్లస్ 2 5s are 10, 3 5s are 15. లైక్ ఫ్రాక్షన్లోకి అయిపోయింది. 15 12 ప్లస్ 10 is equal to 22/15. No cancellation. This is the answer. Okay. Next FG. I do here G. 3/4 minus 1/3. 3 4s are 12. 12 is the LCM. 12 LCM వచ్చినప్పుడు డినామినేటర్ అండ్ న్యూమరేటర్ మనకు 12 వచ్చేలా చూసుకోవాలి. అంటే 3/4ని దేంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది? డినామినేటర్ 3 ఉంది కాబట్టి 3/3 మైనస్ 1/3 ఇంటూ 4/4. ఖచ్చితంగా 4 3s are 12 వస్తుంది చూడండి డినామినేటర్. 3 3s are 9 మైనస్ 1 4s are 4, 3 4s are 12. డినామినేటర్ 12 అయిపోయింది లైక్ ఫ్రాక్షన్. 9 minus 4 సబ్ట్రాక్ట్ చేస్తే 5/12. J 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6. LCM తీయండి. 2కి 3కి 6కి 2 టేబుల్లో 2 1s are 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 దించేయండి. 2 3s are 6.
again 3 table, 3 1s are 3 1s are 3 2s are 6, 6 LCM అయింది. LCM ఏమైందమ్మా? LCM of 2 3 6 is 6. LCM 6 అయింది. అంటే డినామినేటర్ 6 వచ్చేలాగా మనం చూసుకోవాలి. అడ్జస్ట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ రాస్తున్నా 1/2 ఇంటూ 6 అంటే 2 3s are న్యూమరేటర్ 3, 1/3 ఇంటూ 3 2s are 6 ప్లస్ 1/6 ఇంటూ 1/1, 1 3s are 3, 2 3s are 6 ప్లస్ 1 2s are 2, 3 2s are 6 ప్లస్ 1 1s are 1, 6 1s are 6. లైక్ ఫ్రాక్షన్ అయిపోయింది. 3 ప్లస్ 2 ప్లస్ 1, 6/6 అంటే 1 టైం క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఇస్ ద ఆన్సర్. జే. నెక్స్ట్ కే. కే అనేది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడమ్మా. కే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు, దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చేద్దాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే 3 1s are 3, ఈ రెండు ఇంటూ చేసి వచ్చిందని ప్లస్ చేయాలి. అది న్యూమరేటర్లో వేసుకోవాలి, డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవడం. 3 1s are 3 ప్లస్ 1 4, 4/3 ప్లస్ 3 3s are 9, 9 ప్లస్ 2 11/3. ఓ కింద లైక్ టర్మ్సే ఉన్నాయి. 3 4 ప్లస్ 11 కింద లైక్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. 15/3, 3 టేబుల్లో 5 టైమ్స్ అంటే ఆన్సర్ ఈస్ 5. ఫోర్ 2/3 ప్లస్ 3 1/4. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నదాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుదాం. 3 4s are 12, 12 ప్లస్ 2 14/3 ప్లస్ 3 4s are 12, 4 3s are 12, 12 ప్లస్ 1 13, 13/4. రెండిట్లకి ఎల్సిఎం క్రాస్ మల్టిప్లై చేసేయండి. పోనీ 3 4s are 12 క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 14 4s are 16, 1 4 1s are 4, 5 56 ప్లస్ 3 13s are 3 3s are 9, 3 1s are 3. దట్ ఈస్ ఈక్వల్ టు 50 50 ప్లస్ 30 80 80 95, 95/12. దీని ఇంకా మిక్సర్ ఫ్రాక్షన్లో రాయాలనుకుంటే 95ని 12తో డివైడ్ చేయండి. 12 8s are 12 8s are ఎంతో చూడండి. 8 2s are 16, 1 ఉంటుంది, 8 1s are 8, 9 96 ఎక్కువ అయిపోతుంది. 12 8s are అంటే 96. 12 7s are 7 2s are 14, 1 7 1s are 7 8, 84, 84 into 1 1 11, 7 11/12. నెక్స్ట్ M 16/5 minus 7/5. లైక్ ఫ్రాక్షనే కాబట్టి 16 minus 7, 9 సపరేట్ చేస్తే 9/5. క్లియర్. నెక్స్ట్ N 4/3 minus 1/2. 3 2s are 6 క్రాస్ మల్టిప్లై చేస్తే 2 4s are 8 minus 3 1s are 3, 5/6. క్లియర్. దిస్ ఇస్ ద ఆన్సర్స్. ఇవి కాన్సెప్ట్ చెప్పాను, షార్ట్ కట్ చెప్పాను, ఎలా చేయాలి ఏంటన్నది. ఓకేనమ్మా. క్లియర్. నోట్ డౌన్. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండమ్మా. Sarita bought 2/5 meter of ribbon and Lalita 3/4 meter of ribbon. What is the total length of the ribbon they bought? ఇద్దరూ కలిసి టోటల్ లెంత్ ఆఫ్ రిబ్బన్ బాట్ అని అడుగుతున్నాడు. అంటే విడివిడిగా ఎంత కొన్నారు? సరిత ఏమో 2/5 మీటర్ ఆఫ్ రిబ్బన్ అండ్ లలిత ఏమో 3/4 మీటర్ ఆఫ్ రిబ్బన్. వాళ్ళిద్దరూ కలిసి టోటల్ లెంత్ ఎంత అని అడుగుతున్నారు. ఏం చేయాలి? సింపుల్గా ఎడిషన్. ఇందాక ప్రీవియస్ సమ్లో అయితే సాల్వ్ అని చెప్పి అన్నీ సాల్వ్ చేసుకుంటూ వచ్చాయి, ఇక్కడేమో రైటింగ్ రూపంలో ఇచ్చాడు, అంతే తేడా. ఈ రెండు ఎడిషన్ చేస్తే సరిపోద్ది, 2/5ని 3/4ని. సొల్యూషన్
నోట్స్ పరంగా రాయాలి కాబట్టి మనం కొంచెం రైటింగ్ పార్ట్ ఇచ్చుకుందాం. లెంత్ ఆఫ్ ద ribbon bought by Sarita. Bought by Sarita. ఎంత లెంత్ ఆఫ్ రిబ్బన్ కొన్నది సరిత? 2/5 మీటర్. నెక్స్ట్ ఎవరు? లలిత. లెంత్ ఆఫ్ ద రిబ్బన్ bought by లలిత. తను ఎంత కొన్నది? 3/4 మీటర్. ఓకేనా? నెక్స్ట్ ఇద్దరు కలిసి లెంత్ ఆఫ్ ద ribbon bought by Sarita and Lalita. What to do? We add two fractions. Both fractions we add. 2/5 plus 3/4. Now 5 4s are 20. ఫస్ట్ కాన్సెప్ట్ ప్రకారంగా చేద్దామా? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అంటే ఎల్సిఎం ఆఫ్ 5 and 4 is equal to 5 4s are 20. LCM of 5 and 4 is 20. ఎందుకంటే కామన్ మల్టిపుల్ ఏమీ లేదు రెండిట్లోనూ, అందుకని 5 4s are 20 అవుతుంది. డినామినేటర్ 20 వచ్చేలా చూసుకోండి. 2/5 into 4/4 plus 3/4 into 5/5. 2 4s are 8, 5 4s are 20, 3 5s are 15, 4 5s are 20. లైక్ ఫ్రాక్షన్స్ వస్తున్నాయి. 20, 8 plus 15, 15 plus 8, 23. 23/20 meter. 23/20 meter of ribbon bought both of them. ఓకేనా? ఇద్దరు కలిసి 23/20 మీటర్ అనే రిబ్బన్ కొన్నారు. క్లియర్? నోట్ డౌన్ మా.